ఈ రోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. ఒక మంచి సాంగ్ తోని వీడియోని ఎడిటింగ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా గానీ వెంటనే నోటిఫికేషన్ లో వస్తుంది. అండ్ ఇంకా ఎవరైనా కానీ అలర్ట్ మోషన్ యాప్ అని ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో పిన్ చేసి పెడతాను కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్స్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ముందుగా బీట్ మార్క్ బై ఎస్ ఎడిట్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా మ్యూజిక్ అయితే ఉంది, బీట్ మార్క్స్ ఉంటాయి. స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి కింద ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఇమేజ్ అనేది ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లో వచ్చేస్తుంది. తర్వాత రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఐకన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఫస్ట్ బీట్ మార్క్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేయండి. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుని రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా రైట్ కి ట్రిమ్ సింబల్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసి ట్రిమ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇంకొక ఇమేజ్ అనేది యాడింగ్ అయితే చేసుకోండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్ని యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలని అందరికి అర్థమైంది కదా. సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా ఇమేజ్ అనేది యాడింగ్ అయితే చేసుకోండి. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అనేది వచ్చేయండి. సో ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి షేక్ ఎఫెక్ట్ లో 3 ఇమేజెస్ కి 3 ఎఫెక్ట్స్ పెట్టేసి అయితే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ లో నేను ఏవైతే ఇమేజ్ కి పేస్ట్ చేయమంటానో దానికి మాత్రమే పేస్ట్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ మీద మనకి కాపీ అవుతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ లో నేను ఏదైతే ఇమేజ్ కి పేస్ట్ చేయమంటానో వాటికి మాత్రం పేస్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ ఇమేజ్ దగ్గరికి వచ్చేయండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ కి పేస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఇమేజ్ లీవ్ చేయండి. ఇంకొక ఇమేజ్ కి అయితే పేస్ట్ చేయండి. సో ఈ విధంగా ఒక ఇమేజ్ కి పేస్ట్ చేస్తూ ఒక ఇమేజ్ కి లీవ్ చేస్తూ ఎండ్ వరకు కూడా ఇదే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయితే అవ్వండి. ఈ విధంగా ఇమేజ్ కి పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అనేది వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎండింగ్ లో ఉన్న థర్డ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇంకేవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో ఆ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకోండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా ఎఫెక్ట్ మీద పేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మిగిలిపోయిన ఇమేజ్ అన్నిటికీ కూడా ఈ విధంగానే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఈ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే మనకి ఒక 7-8 ఫొటోస్ అయితే యూజ్ అవుతాయి అనమాట. సో 8 ఫొటోస్ అంతే ఫ్రెండ్స్. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు నా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. అన్ని ఇమేజ్ కి కూడా ఎఫెక్ట్ అయితే పెట్టాము. సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ వీడియో రెజల్యూషన్ అనేది మీకు నచ్చినట్టు సెట్ చేసుకోండి.
ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ అయ్యి ట్యాప్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయ్యి మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. సో ఇది ఈ రోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.